సో లాస్ట్ క్లాస్ లో మనం యాక్చువల్గా రౌటర్ గురించి చూసాము. ఓకే, సో రౌటర్ ఉమ్, బేసిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసాము. సో ఫస్ట్ మనం ఇనిషియల్ గా మనం రౌటర్ యాక్చువల్ రియాక్ట్ రౌటర్ నుంచి మనం క్లాసెస్ తీసుకుంటాము. ఒకటి వచ్చేసి బ్రౌజర్ రౌటర్, రౌట్ అండ్ స్విచ్. route switch. సో యాక్చువల్ గా స్విచ్ ఈ పర్టికులర్ బ్రౌజర్ రౌటర్ లో స్విచ్ ఉంటుంది, స్విచ్ లో రౌట్ ఉంటుంది, రౌట్ లో కాంపోనెంట్ పార్ట్ ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ద Okay. పార్ట్ మనం ఏమి ఇస్తామో దాని పర్టికులర్ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. ఇప్పుడు స్లాష్ అబౌట్ ఇస్తే స్లాష్ అబౌట్ కాంపోనెంట్, కాంటాక్టర్స్ ఇస్తే కాంటాక్టర్స్ కాంపోనెంట్. ప్రతిసారి మనం ఇక్కడ కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేస్తేనే మనం ఇంపోర్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, ఉమ్, సో ఇది ఆ, మనకు ఓవరాల్ లేయర్ అన్నమాట. సో వాట్ ఎవర్ ఇక్కడ మన యాప్ కాంపోనెంట్ ఉందో దాన్ని యాజ్ యూజువల్ గా మనం రూట్ కి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, ఉమ్, ఉమ్. యా. సో ఇట్లా మనం హెడర్, దాని తర్వాత అబౌట్, అట్లా అండ్ ఆల్సో ఫూటర్ అండ్ కాంటాక్టర్స్ తీసుకుంటాం. సో కేవలం హెడర్ అండ్ ఫూటర్ మాత్రమే కాన్స్టాంట్ గా ఉంటాయి. ఈ స్విచ్ లో మనం ఏమైతే పెడతామో అది మాత్రం బేస్డ్ ఆన్ ద నావిగేషన్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో Okay. ఇవి ఎలా ఉంటుందంటే హెడర్ ఫూటర్ మాత్రమే ఇలాగుంటాయి. అవి కాన్స్టాంట్ గా ఉంటాయి ఆల్ త్రూ అవుట్ ద పేజెస్. ఓకే, సో దట్ Okay. ఈస్. సో మనం యాజ్ యూజువల్ రియాక్ట్ కాంపోనెంట్, రెండర్, హెడర్, ఇవన్నీ కాంపోనెంట్స్ మనం తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి రెలవెంట్ గా ఒక కాంపోనెంట్ ఉంటుంది, అది యాక్చువల్లీ హెడర్ అన్నమాట. హెడర్ అనేది హెడర్ అనే కాంపోనెంట్ లో నేను ఇక్కడ ఉమ్, ఇక్కడ nav లింక్ అని ఒక రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఒక ఇది క్లాస్ వాడతాను, మాడ్యూల్ వాడతాను. సో ఆ పర్టికులర్ nav లింక్ ఏం చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద రౌట్ బేస్డ్ ఆన్ ద రౌట్ ఏది ప్రస్తుతం ఎనేబుల్ అయ్యింది అనేది యాక్చువల్గా డిస్ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను యుఎల్ఎల్ఐ తీసుకుంటారు. మీరు జనరల్ హెచ్టిఎంఎల్ చూస్తే ఉమ్. హెచ్టిఎంఎల్ దానికి ఇలాగే ఉంటుంది. నావ్ బార్ తీసుకుంటాము. నావ్ బార్ లోపల మనము యుఎల్ఎల్ఐస్ తీసుకొని మనం యాక్చువల్గా పేజెస్ కి లింక్స్ ఇస్తాము. అదే విధంగా ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే నావ్ లింక్ టు ఫార్వర్డ్ స్లాష్ అంటే హోమ్ అన్నమాట. ఇక్కడ ఉన్నది దట్ షుడ్ బి ఈక్వల్ టు, సో వాట్ ఎవర్ దేర్ ఇన్ ద హెడర్, అది అది ఇక్కడ మనకు రౌటర్ లో ఈక్వల్ అవ్వాలన్నమాట పాత్రలో. అప్పుడే అది Okay. నావిగేట్ అవుతుంది. ఈ హెడర్ లో మళ్ళీ స్లాష్ అబౌట్ అంటే అబౌటస్ పేజ్, స్లాష్ కాంటాక్టర్స్ అంటే కాంటాక్టర్స్ పేజ్. ఇట్లా డిఫరెంట్ నావిగేషన్స్ కి అది వెళ్తుంది. సో సో ముందు మనం హెడర్ లో డిఫైన్ చేయాలా ఈ లింక్స్? అవును, ఈ లింక్స్ అనేది మన హెడర్ లో డిఫైన్ ఓకే. చేస్తే మన అది యాక్చువల్గా బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ పాత్ అది అక్కడికి నావిగేట్ అవుతుంది. కేవలం ఇదొక్కటే వర్కౌట్ అవ్వదు, దీనికి పైన ఒక వ్రాపర్ ఉంటుంది అన్నమాట. ఆ స్విచ్ రౌట్ దాని తర్వాత రౌటర్ కాకుండా ఈ హెడర్ లో మనకు నావ్ లింక్ అని ఉంటుంది. ఆ ఆ, నావ్ లింక్ మనము మనం పర్టికులర్ కాంపోనెంట్స్ లోడ్ చేస్తాం. స్లాష్ అబౌట్ ఓకే. అవే అవే ఇవన్నమాట. నేను ఒక యుఎల్ తీసుకొని ఆ యుఎల్ లో నేను ప్రతి ఒక్క దానికి నావ్ లింక్ ఇచ్చుకొని, సో వాట్ ఎవర్ వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ హోమ్ ఎనేబుల్ అవుతుంది. అబౌట్ అస్ కాంటాక్టర్స్ ఎనేబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం వన్ బై వన్ ఇప్- నావిగేషన్ అవుతాం. ఇప్పుడు ఇందులో లోగోకి హోమ్ కి సేమ్ ఒకటే లింక్ ఇచ్చున్నారు. అవును, సో ఇట్ విల్ గో టు ద సేమ్ పేజ్. యా. ఓకే.
మీద క్లిక్ చేస్తే మామూలుగా మీరు చూస్తారు కదా, లోగో మీద క్లిక్ చేస్తే హోమ్కి వెళ్ళేది పేజ్. అదే విధంగా ఇది కూడా హోమ్ హోమ్ బార్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా లోగో మీద క్లిక్ చేయొచ్చు. లోగో అంటే స్లాష్ అంటే జస్ట్ పేరెంట్ పాత్ లాగా. స్లాష్ అంటే హోమ్ కదా, అదే స్లాష్ అది అంటే ఎగ్జాక్ట్ ఐ మీన్. హోమ్ అని అర్థం. హోమ్ ఓకే. హోమ్ తర్వాత ఐ మీన్ మీరు ఏపీఐస్ లో కానీ ఎక్కడ ఏ ఏ రౌటింగ్ మెకానిజం లో అయినా కూడా ఫార్వర్డ్ స్లాష్ అంటే ఐ మీన్ హోమ్ పేజ్ అని అర్థం. ఓకే. ఓకే. స్లాష్ అబౌట్ అంటే ఇంకా దాని రెస్పెక్టివ్ పేజెస్ వాటి దాని ఎక్స్టెన్షన్స్ అవుతాయి. సో ఇది యాక్చువల్లీ హెడర్ పార్ట్. హెడర్ ని కూడా నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకే. అండ్ ప్రతి ఒక్క దానికి సిఎస్ఎస్ స్టైల్స్ కూడా నేను రాస్తాను ఇక్కడ. ఓకే. రాసుకుంటాను. సో దాని తర్వాత ఐ థింక్ let me do npm install. అది కంటిన్యూ. సో నెక్స్ట్ ఓకే, కంటిన్యూ, లెట్ ఇట్ గో ఆన్. సో ఈ హెడర్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే కాంపోనెంట్ వచ్చి స్విచ్. ఇక్కడ స్విచ్ అంటే మనకు తెలుసు, దాని తర్వాత హోమ్ పేజ్. హోమ్ పేజ్ లో కూడా ఏం చేస్తామంటే, హోమ్ పేజ్ లో విల్ గో ఫర్ హియర్. సో వెల్కమ్ టు సమ్ కంపెనీ ఆర్ సంథింగ్, సమ్ టీసీఎస్ సంథింగ్ ఇచ్చాను. సో ఇక్కడ ఇది ఒక కాంపోనెంట్, ఎక్స్టెండ్స్ ద కాంపోనెంట్ అండ్ ఇట్ ఇస్ రిటర్నింగ్ సమ్ లిటిల్ స్మాల్ బ్లాక్ హోమ్ పేజ్. అదేవిధంగా ద నెక్స్ట్ వన్ ఈస్ లైక్ అబౌట్ అస్ పేజ్. అబౌట్ అస్ పేజ్ లో వచ్చేసి ఇక్కడ నేను అబౌట్ రాసుకుంటాను. ఇక్కడ అబౌట్ లో కూడా ఓకే చూడండి, ఇక్కడ ఒక చిన్న టేబుల్. ఇది ఉంది. సో అబౌట్ అండ్ కాంపోనెంట్, ఎక్స్టెన్స్ కాంపోనెంట్. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ సంథింగ్ ఎల్స్ హియర్. సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ దాంట్లో నేను రాసుకున్నాను. సో వాటెవర్ నేను ఇక్కడ టేబుల్, నేను ఈ కాంపోనెంట్ లో వేరే కాంపోనెంట్ కూడా వాడచ్చు అన్నమాట. సో నాకు వేరే కాంపోనెంట్ లో సమ్ ఐ మీన్ HTML ట్యాగ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ కాంపోనెంట్ ని నేను ఇంపోర్ట్ చేసుకొని దాన్ని నేను నా నా దగ్గర ఉన్న కాంపోనెంట్ లో నేను వాడచ్చు. సో ప్రస్తుతానికి ఇది నేను కమెంట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ let us go for the normal view, then we will see. Next is like contact us. Contact us కూడా సేమ్ ఆల్మోస్ట్. ఓకే. కాంటాక్ట్ us లో కూడా మనము డిఫరెంట్ రాసుకుంటాము. సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో ఇందులో కూడా డివిజన్ రాసుకున్నాను, బ్రేక్, అడ్రస్ ట్యాగ్ పెట్టుకున్నాను, పారా, స్టైల్, ప్యాడింగ్ లెఫ్ట్. ఇక్కడ మనం ఇది ఇన్లైన్ స్టైలింగ్ అన్నమాట. ఇన్లైన్ స్టైలింగ్ within the para ఉంటుంది. ఓకే. I mean within the particular I mean div or the particular elements. ఓకే. సో ఇక్కడ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ కి నేను స్టైల్స్ లో ఆల్రెడీ రాసుంటాను.
వైపు చూడండి, కంటైనర్ అని నేను సిఎస్ఎస్ స్టైల్ రాస్తాను. ప్రతి ఒక్క దానికి ఇక్కడ నేను HTML, మార్జిన్, ప్యాడింగ్, పొజిషన్ ఫిక్స్డ్, హెడర్ అండ్ ఫోటర్ కి మాత్రం పొజిషన్ ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట. ఫోటర్ కి కూడా పొజిషన్ ఫిక్స్డ్, లెఫ్ట్ 0, బాటమ్ 0. ఓకే, దానికి దీనికి వచ్చేసి ప్యాడింగ్, జస్ట్ ప్యాడింగ్ ఇచ్చుకున్నాను. దాని తర్వాత విడ్త్ హైట్ ఇచ్చుకున్నాను. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ మనకు వచ్చేటటువంటి నావిగేషన్ బార్ ఉంది కదా, ఆ నావిగేషన్ బార్ లో ఆ ఎల్ఐకి దానికి ప్యాడింగ్ మధ్య అది యాక్టివ్ ఉన్నప్పుడు బ్లూగా ఉండాలా అనేవి నేను మెన్షన్ చేసుకుంటాను. నార్మల్ గా ఉన్నప్పుడు యాంకర్ లింక్ నార్మల్ గా ఉన్నప్పుడు ఈ ఎఫ్ అనే కలర్, ఒకవేళ అది యాక్టివ్ గా ఉన్నప్పుడు ఈ లైట్ బ్లూ సంథింగ్. అండ్ ఆల్సో ఫ్లోట్ లెఫ్ట్, లో కానీ లెఫ్ట్ సైడ్ పంపించండి. లోగోలో మనకు ఐ థింక్ దిస్ లోగో ఇస్ దేర్ హియర్, ఇక్కడే ఉంది. ఐ థింక్ ఇట్ హెడర్. ఓకే, ఈ హెడర్ లో దీని పర్టికులర్ దీనికి మళ్ళా వేరే తీసుకున్నాను. సో అట్లా నేను అన్నిటికీ స్టైల్స్ ఇస్తాను. నావిగేషన్, ఫూటరు, హెడరు, టేబుల్ హెడరు. సో ఐ థింక్ మీకు ఇవన్నీ అవేర్ ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ, అంతే కదా. అవును అవును. దాని తర్వాత వ్రాపర్ ని కూడా నేను ఒక ప్యాడింగ్ 15 పిక్సెల్లో నేను ప్యాడింగ్ ఇచ్చాను. ఓకే. Now if I go for the page, సో నేను NPM స్టార్ట్ చేస్తాను. NPM నేను స్టార్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ప్యాకేజ్.json అని స్క్రిప్ట్స్కి వెళ్ళి రియాక్ట్ స్క్రిప్ట్ స్పేస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత రియాక్ట్ స్క్రిప్ట్స్ లేటెస్ట్ అనేది యాక్చువల్గా కరెంట్ డెవ్ డిపెండెన్సీ ఇన్స్టాల్ మనం ఆల్రెడీ చేస్తున్నాము. సో నాది వేరే పోర్ట్ రన్ అవుతుంది. దట్స్ సో నేను మళ్ళీ ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ అది ఇన్స్టాల్ చేసుకోవాలా. రియాక్ట్ డామ్ ఈ రెండు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, మనకు ముందు నుంచి చేస్తున్నాం. రియాక్ట్ రౌటర్ డామ్ మాత్రం నేను ఇన్స్టాల్ చేసుకోవాలా. ఓకే. అప్పుడు మనం NPM ఇన్స్టాల్ చేయాలేమో కదా. NPM ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదా అంటే సపరేట్ గా NPM ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్, ఓకే. లేదా మీరు డిపెండెన్సీస్ మొత్తము రాసి NPM ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండు. సో మనకు ఈ విధంగా చూపిస్తుంది. దాని తర్వాత అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, ఇట్లా 3 డిఫరెంట్ పేజెస్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు సపోజ్ ఇంకొక పేజ్ క్రియేట్ చేయాలంటే ఎట్లా చేస్తారు, జస్ట్ లైక్ మీరు ఇక్కడ ఇంకొక పేజ్ క్రియేట్ చేసి దాని యొక్క బాడీ రాస్తారు, ఆ కాంపోనెంట్ ఇక్కడ లోడ్ చేస్తారు. సో ప్రతిసారి మీరు వెళ్ళే నావిగేట్ అయ్యేటప్పుడు ఇక్కడ పైన ఉన్నది మారుతా ఉంటున్నాను. సో వాట్ ఎవర్ హియర్ వీ హ్యావ్, పైన ఉన్నది ఆటోమేటిక్గా మారుతాం. అండ్ ఆల్సో హెడర్ ఫూటర్ మాత్రం చేంజ్ అవ్వవు, ఈ మధ్యలో ఉన్న చేంజ్ అవుతాం. నేను కాంటాక్ట్ ఉన్నా కూడా లోగో మీద క్లిక్ చేస్తే అది హోమ్ పేజ్కి వెళ్తుంది. అదే నేను ఇక్కడ రాసిన లాజిక్ ఆ ప్లేస్లో. ఈవెన్ ఫూటర్లో కూడా ఇట్లా తీసే ఇట్లా సంథింగ్
TCS or something వచ్చి ఫోటోని చేస్తాను. సో యా దిస్ ఈస్ అబౌట్ ద రౌటర్. ఈ router లో నేను వేరేది ఏదైనా యాడ్ చేయాలి. సపోజ్ నాకు ఒక ఐడియా వచ్చింది. లో నేను ఒక టేబుల్ లాంటిది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఉన్న కాంపోనెంట్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నా దగ్గర ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఉంది, దీన్ని నేను మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. నేను separate గా ఒక మాడ్యూల్ రాసుకుంటాను, ఒక కాంపోనెంట్ రాసుకుంటాను. సో దాని kind of class table data extends component export default table data. దీంట్లో నేనేం చేయబోతున్నానంటే నేను ఒక ఏపీఐని కాల్ చేసి ఆ అలా దాని నుంచి డేటా తీసుకుని వచ్చి టేబుల్లోకి నేను డిస్ప్లే చేస్తాను. సో సేమ్ థింగ్ మనం జేసన్ ప్లేస్ హోల్డర్తో ఇంతకుముందు చేశాం కదా, అదే విధంగా ఇది కూడా. సో యాజ్ యూజువల్ మనకు ఒకటి కన్స్ట్రక్టర్, ఇంకోటి వచ్చి రెండర్, 2 పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్టర్ లో వచ్చి దిస్ డాట్ స్టేట్ డాట్ ఏపీఐ డేటా అనే ఒక ఎంప్టీ అర్రే ఇస్తుంది. నా స్టేట్ వేరియబుల్ ఏపీఐ డేటా. ఓకే, సో నా దగ్గర ఒక డమ్మీ ఏపీఐ ఉంది. సో దాన్ని మీకు చూపిస్తాను. సో ఇది డమ్మీ ఏపీఐ సంథింగ్ ఐ హ్యావ్ హియర్. సో ఇందులో నేను హిట్స్ అనే ఒక ప్లేస్ ఉంది. ప్రతి ఒక్కటి ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ హిట్స్ అనేది దాంట్లో మనకి ఏముంటాయంటే వాట్ ఎవర్ స్టోరీ, యుఆర్ఎల్, ఆథర్, ఇట్లా మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో నా అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ నుంచి స్టోరీ, దాని తర్వాత ఐ థింక్ స్టోరీ, ఆథర్, ఆ విధంగా సమ్ 4 పారామీటర్స్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్టోరీ టైటిల్, దాని తర్వాత కమెంట్ టెక్స్ట్, స్టోరీ టైటిల్, అట్లా ఉన్న స్టోరీ ఐడి, స్టోరీ యూఆర్ఎల్, ఇట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయి ప్రతి ఆబ్జెక్ట్లో. నేను వాటిలో ఒకటి తీసుకుంటాను. సమ్ ఫోర్ ఐటమ్స్ తీసుకుంటాను. 4 ఐటమ్స్ తీసుకొని టేబుల్లో డిస్ప్లే చేస్తాను. ఇది నా డమ్మీ ఏపీఐ. ఈ డమ్మీ ఏపీఐ నుంచి నేను డేటా కాల్ చేసుకొని ఏపీఐ డేటా ఏదైతే ఇనిషియల్ గా రాసుకుంటున్నా దాంట్లోకి పుష్ చేస్తాను. సో హియర్ axios డాట్ గెట్, axios అనేది మన ఏపీఐస్ కాల్ చేయడానికి మనం వాడతాము. సో హియర్ axios డాట్ గెట్, సో హియర్ ద యుఆర్ఎల్ ఒకటి వస్తుంది. ఈ యుఆర్ఎల్ ఇస్తాము. డాట్ దెన్ బ్లాక్ లో మనము పర్టికులర్ రెస్పాన్స్ డాట్ డేటా అంటే మన టోటల్ రెస్పాన్స్ ఎవర్ ఉందో అదంతా డాట్ డేటా. డాట్ హిట్స్ అంటే ఇక్కడ ఇనిషియల్ గా మనం హిట్స్ అని పైన చూసాం కదా, ఈ హిట్స్ లో నుంచే ఈ హిట్స్ ఇది మొత్తం ఒకే ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ అర్రే అన్నమాట. ఆ డేటాని నేను ఏపీఐ డేటాకి నేను సేవ్ చేసుకుంటాను. దిస్ డాట్ సెట్ స్టేట్ యూస్ చేసుకుంది నేను ఏపీఐ డేటాకి ఈ వాట్ ఎవర్ రెస్పాన్స్ వచ్చిందో దాన్ని అంతా స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ దాకా క్లియర్? అవును. ఆ రెస్పాన్స్ డేటాలోని హిట్స్ అనే దాన్ని మీరు ఫెచ్ చేస్తున్నారు. సెట్ స్టేట్ సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఒక టేబుల్ రాసుకుంటాను. ఆ టేబుల్లో వచ్చేసి ఇవన్నీ జస్ట్ లైక్ లేబుల్, బార్డర్స్ అవన్నీ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో వచ్చి టీ హెడ్, టీ బాడీ అని
ఈ హెడ్ లో వచ్చేసి నేను ఆథర్, స్టోరీ ఐడి, స్టోరీ టైటిల్ అండ్ ఆల్సో కమ్- రాసుకున్నాను. ఇవన్నీ నేను ఓకే. అండ్ ఆల్సో టీ బాడీకి వచ్చేసాను. నేను దిస్ డాట్ స్టేట్ డాట్ మ్యాప్ వాడతాను. ఉమ్, మ్యాప్ అనేది ఫైనల్ గా అది ఏం రిటర్న్ చేస్తుంది? అర్రే రిటర్న్. అరే. ఉమ్, సో ఇక్కడ మనకు ఈ స్టేట్ వేరియబుల్ లో ఆథర్, స్టోరీ స్టోరీ. స్టోరీ టైటిల్, కమెంట్స్ ఏవైతే మనకు ఓకే. ఉన్నాయో ఈ ఈ ఆబ్జెక్ట్ ఏం మెన్షన్ చేస్తుంది? ఈచ్ రో మెన్షన్ చేస్తుంది. ఓకే, ఈచ్ రో. సో ఓకే. ఆ ఆబ్జెక్ట్ డాట్ స్టోరీ ఐడి, స్టోరీ టైటిల్, ఇట్లా స్టోరీ ఐడి, స్టోరీ టైటిల్, ఇట్లా ప్రతి ఒక్కటి అది రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఉమ్, అంటిల్ ఎండ్ ఆఫ్ ద డేటా అది ఐ మీన్ ఇటరేట్ అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫైనల్ గా నేను టేబుల్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇక్కడ అబౌట్ అస్ పేజ్ లో నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తాను? ఐ విల్ ఎనేబుల్. ఎనేబుల్ చేసిన తర్వాత టేబుల్ డేటా మనం ఎనేబుల్ చేసిన తర్వాత మనం అబౌటస్ పేజ్కి వెళ్తే చూడండి, పర్టికులర్ ఆథర్, స్టోరీ ఐడి, స్టోరీ టైటిల్, ఆల్సో కమెంట్స్ మనకు డిస్ప్లే అవుతాయి టిల్ ఎండ్ ఆఫ్ ద అరే. జస్ట్ కాంపోనెంట్ ట్యాగ్ యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుందా? కాంపోనెంట్ ట్యాగ్ ఇంపోర్ట్ చేసుకొని ఆ, దాన్ని అటాచ్ చేస్తాం. ఆ కాంపోనెంట్ ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా వాడచ్చు అన్నమాట. టేబుల్ డేటాని 2-3 దగ్గరలో వాడాలనుకోండి, ఆ, ఆ, ఉమ్, ఉమ్. రీయూజ్ చేయొచ్చు. యూజ్ చేయాలి. అదే ఓకే. దీంట్లో ఫస్ట్ కాంపోనెంట్ బేస్డ్ టెక్నాలజీస్ లో రీయూజింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే. సో మళ్ళీ వాళ్ళు ఈ విధంగా ఇంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇంత ఉమ్, బల్క్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు జస్ట్ లైక్ వాళ్ళు కాల్ చేసుకొని ఆ టేబుల్ ఆ కాంపోనెంట్ ని ప్లేస్ చేస్తే చాలు. ఎట్లా యూజ్ ఉమ్, ఓకే. అవుతుంది. సో ఇదొక పార్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ ఉంది. సో ఆ ఫంక్షనల్ కాంపోనెంట్ రేపు కవర్ చేస్తాను. ఓకే. రేపు కవర్ చేస్తాను. ఇవాళ మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. చేస్తాను ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్.